రాయలసీమ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి సూటిగా ఇందాక కూడా ఇప్పుడు కూడా అడుగుతున్నాం. ఏదైతే ఇది ప్రధానం, ఎందుకంటే రాష్ట్రంలో అందరికి కావాల్సింది ఈ విషయం, అంతేగాని రాజకీయ అవసరాల కోసం కాదు. ఎవరైతే శాసనసభ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అంశాన్ని లేవనెత్తారో, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను చెప్తేనే చంద్రబాబు నాయుడు ఆపారన్నారు, అది వాస్తవా కాదా? రుకో జరా సబర్ కరో. కొత్తగా వచ్చినారో మాట చెప్పారు, ఏదైతే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అని చెప్పారు. మరి అదే రోజు అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారు కూడా మాట్లాడారు. ఈ ప్రాజెక్టు 2020లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్జీటీకి స్టే తెచ్చింది. ఆ రోజు 2020 సంవత్సరంలో ఎన్జీటీకి మేము వెళ్ళి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాము. ఆపడమే కాదు, హరీష్ రావు గారు కానీ అదేగా అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కూడా చెప్పారు, అధ్యక్ష, ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో మేము మాట్లాడాము, దీని మీద ఇంత మించి వెళ్ళకు, నీకు ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు చెప్పి నీకు ఏం కావాలో అవి నెరవేర్చుకో, నీళ్లు మాత్రం అడక్కని చెప్పి మేము అడిగాం. ఆ రోజే మేము నిలిపేస్తామని చెప్పేసి అక్కడ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, అధ్యక్ష. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా?